బాగుపడతారా? అందుకని శంకరాచార్య స్వామి అంత ఉసిరికాయల వర్షం కురిస్తే ఆవిడ వదిలేసి మొత్తం వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఒక కాయ తీసుకోవాలి. ఎందుకని? ఆవిడ చెప్పింది, బాబా నువ్వు పట్టుకెళ్ళవయ్యా బాబు నువ్వేలంటే, అవే లేదమ్మా నేను బ్రహ్మచారిని, ఇవన్నీ నా దగ్గర ఉంటే మళ్ళీ మన్నాడు ఇంకా భిక్షాటన ఎందుకు, ఇంకా ఈయన దగ్గర బంగారం ఉన్నాక ఇంకా చదువు కూడా ఉండదు ఇంకా. అందుకే నా చదువు సాగాలి, నేను పండితుడిని కావాలి, నా గురుసేవ నేను చేసుకోవాలంటే నా దగ్గర డబ్బు ఉండద్దు. అందుకని ఇది మొత్తం నీకే వదిలిపెట్టేస్తున్నా, మీరు ఏం చేసుకున్నా మంచిది, మీకు కావాలంటే మీకు ఎక్కువ ఉంటే మీరు దానం ఇచ్చుకోండి నాకే. అది ఆచార్యస్వామి దృష్టి, మనలో పెరగవలసిన దృష్టి. మనకు అవసరం లేని డబ్బు వచ్చినా సరే మన దగ్గర ఉండదు, అలాగైతే అది వెళ్ళిపోవాలి. మనకు అవసరమైన వస్తువులు, అవసరం లేని డబ్బు, అవసరం లేని అవకాశాలు, మనకు బోల్డ్ అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. ఇవాళ ఒక రంగంలో మనం పేరుగాంచిన తర్వాత అందరూ మన్నే అడుగుతారు, సహజంగా అవకాశాలు వస్తాయి. ఒక మహానటుడు సినిమా రంగంలో ఉంటే, నాటక రంగంలో ఉంటే అందరూ ఆయన్నే అడుగుతారు. వచ్చే కదా మనం వెళ్ళకపోతే ఇంకోటి ఎవడో తీసుకుంటాడేమో అని చెప్పి ఊపిరాడకుండా నాటకాలు ఆడేసి ఊపిరాడకుండా సినిమాలు తీస్తే గుండెపోటు వస్తుంది. నాకు కుదరదండి, మీరు ఎవరినైనా పెట్టుకోండి, వీలైతే నేనే చెబుతాను 4 పేర్లు, వారిని పిలుచుకోండి, ఆ 4గురిలో ఎవరినైనా పిలుచుకోండి, నాకు వీలు కాదు. వారు సంతోషిస్తారు, అయ్యో వారు మీ పేరు చెప్పారండి, మిమ్మల్ని అడగమన్నారు అంటే ఆయన సహృదయుడండి, అందుకే ఆ రంగంలో ఉన్న నా పేరు చెప్పాడని ఆ పండితుడు సంతోషిస్తాడు కదా. ఎందుకు మనమే అన్నే పెట్టుకుని దున్నయ్యాలి మొత్తం అంతా. అవసరం లేని అవకాశాలు, అవసరం లేని వస్త్రాలు, అవసరం లేని బహుమతులు, అవసరం లేని డబ్బు దగ్గర చేరుతోంది అంటే ఏ రకంగా దాన్ని బయటికి పంపేద్దామా అని చూడాలి. అందుకే ఆయన బయటికి పంపించాడు, అక్కడ ఉన్నవలేదన్నా. అమలకంబుగై కొని మహాత్ముడు పేదకొసంగి స్వర్ణధారామలకంబులన్ కరతలామలకంబుగ విష్ణుపత్ని ఆ స్వామికిగా అనిపించి, ఏమయ్యా డబ్బు కురిపించింది అమ్మవారు, డబ్బు పట్టుకెళ్తే నీకేమి సంతృప్తి, అంత హాయిగా ఉన్నావంటే, అమ్మవారికి అనిపించింది కదమ్మా, అంతకంటే ఈ డబ్బు గొప్పదా అన్నాడు ఆయన. విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండేవాడు, నిత్యానపాయనగా ఉండేవాడు, పాలసముద్రంలో ఉండేవాడు, నాకు కనిపించిందమ్మా, ఇక అంతకంటే కావలసింది ఏమైనా ఉందా? ఆ దేవతా దర్శనం కంటే ఈ డబ్బు గొప్పదా, నాకెందుకు అన్నాడు ఆయన. కరతలామలకంబుగా విష్ణుపత్రి ఆ స్వామికిగా అనిపించి మన పంటయు బండే. ఆ ఇల్లాలు కృతార్థురాలైంది, ధనవంతురాలైంది. ఆచార్యస్వామి కృతార్థుడయ్యాడు దేవతా దర్శనం కారణంగా. మరి మనం ఎందుకు పవిత్రులం, కృతార్థులం?